శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలు ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కమాండ్ కంట్రోల్ హాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈవో ఎన్ శ్రీనివాసరావు, ధర్మకర్తలు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశమయ్యారు. 14 అంశాలపై చర్చించి 11 అంశాలను ఆమోదించారు. 500 రూపాయల స్వస్థ దర్శనం టికెట్ పై 100 గ్రాముల 2 లడ్డూలు, 300 టికెట్ పై 100 గ్రాముల 1 లడ్డూను ఉచితంగా భక్తులకు ఇవ్వాలని తీర్మానించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. స్థానిక చెంచులకు నెలలో ఒకరోజు శ్రీ మల్లికార్జున స్వామి స్వస్థ దర్శనానికి ఉచితంగా అనుమతించాలని తీర్మానించారు. శ్రీశైల బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 11 అంశాలను ఆమోదించడం జరిగింది. 2 వాయిదా వేయడం జరిగింది. 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్థానిక చెంచులకు దేవస్థానం నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. జనవరి 12 నుంచి 18వ తారీఖు వరకు మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కొలన భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది.